ముందుగా దేవత దేవునికి నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఊరు వచ్చిన మీ యవనస్తులందరికీ కూడా ప్రభు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఆరాధన వర్తన చూసిన దైవజనులకి మరి కొన్ని సంఘం కూడా మీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈ ఆరాధన వర్తనం ప్రారంభించుకున్నాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి వందనాలు. తుదురు పాత్రుడు, మా రక్షణకర్త, ప్రాణపీడ వందనాలు. మీ మహాకృపను బట్టి, మీ అపారమైన ప్రేమను బట్టి గతించిన వారం నుండి వారం వరకు మీ సజీవ రెక్కలకి మనం భద్రపరిచి, అవును ప్రభా, ఈరోజు మీ పునరుద్ధాన దినంలో తండ్రి మేము కూడుకున్నటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. అవును ప్రభా, ఇదిగోనైనా ప్రభా మరి కొన్ని నిమిషాలు మీ మాటలు మేము వినిచుండగా తండ్రి, ఇదిగోనైనా ప్రభా మరి మా ఆలోచనలన్నీ కూడా తండ్రి ఇదిగో మీ వైపు తిరిగి తండ్రి మీ మాట కోసం మేము ఎదురు చూసే భాగ్యం దయచేయండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా మాట్లాడుతున్నాను నేను కూడా మీ సిలువ చదువు నన్ను భద్రపరచండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా మీ మాటలు తండ్రి ఇదిగోనైనా ప్రభా నా నోటు ఉంటా వినిపించే భాగ్యం దయచేయమని చిన్న ప్రభు మీ పాసాన్ని చేసుకుని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. మరి చదివిన లేఖన భాగం నుండి ఒక చిన్న మాట తీసుకుని మనం ఈరోజు ఆరాధన వర్తమానాన్ని చూసుకుందామండి. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 40 వచనం ఒకసారి చదివి వినిపిస్తారండి. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు. ఒకరు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు. ఒకతే తీసుకుని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చును మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున చాలు దీంట్లో 41 వచనము ఒకసారి మనం చూసుకుందామండి. ఎందుకంటే దేవుడు ఈ రెండో రకాలు ఎక్కడికి వస్తాడని చెప్పారండి? మధ్యాకాశానికి వస్తాడని చెప్పాడు. అంటే మనం ఎత్తబడే గుంపులో ఉండాలి. అంటే దేవుడు వచ్చే టైంకి మధ్యాకాశంలోకి వస్తానన్నాడు కనుక మనల్ని ఇక్కడ నుండి తీసుకెళ్తాడు దేవుడు. అదే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకళ్ళు విడిచిపెట్టబడ్డారంట, ఒకళ్ళు ఎత్తబడ్డారంట. యవనస్తులుగా మనం కూడా ఈ రోజుల్లో ఎత్తబడే గుంపులో ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం ఏ లక్షణాలు కలిగి మనం ఈ భూమి మీద మనం జీవించాలి అని ఒక 4 లక్షణాలు చూసుకుని మనం ఈ ఆరాధన మొత్తం ముగించుకుందామండి. ఫస్ట్ మనం ప్రార్థనా జీవితం కలిగి ఉండాలండి. ఫస్ట్ లక్షణం ఏంటంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన మన జీవితానికి ఒక వెన్నుముక్క లాంటిది. ఎందుకంటే భక్తులు చాలామంది కూడా ప్రార్థన ద్వారా అనేక అద్భుత కార్యాలు, అనేక సూచక కార్యాలు కూడా చేశారు. మన యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ప్రార్థన ద్వారా అనేక సూచక కార్యాలు చేశారు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండడని చెప్పుచున్నాడు. జరగబోయే వాటన్నిటి ఇక్కడ ఒకసారి మనం చూసినట్లు కాబట్టి మీరు జరగబోయే వాటన్నిటిని అంటే ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మనం 21వ అధ్యాయం అంతా ఒకసారి చూసినట్లయితే ఈ 21వ అధ్యాయం కూడా దేవుడు రాకడానికి సంబంధించిన సూచనలే. ఎందుకంటే మన అనేక విషయాలు దేవుడు ఇక్కడ రాసి పెట్టాడు. నేను వచ్చే టైంలో సూచక్రియలు ఇలా ఉంటాయని. అందుకే దేవుడు అన్నాడు కాబట్టి మీరు జరగబోటన్నిటి వల్ల తప్పించుకున్నటకు ఏం చేయమంటున్నాడండి? ఇక్కడ ప్రార్థన కలిగి జీవించమంటున్నాడండి. ఒకసారి 35వ వచనం కూడా సార్ మనం చూసినట్లయితే ఆ దినము భూమి అంతటా నివసించిన వారి మీదకి అకస్మాత్తుగా వచ్చును. ఎవరి మీదకి వస్తుంది అంటాడండి దేవుడు? ఈ 6 నెలల మీద ఎంతమంది అయితే కోట్ల ప్రజలు ఉన్నారో వాళ్ళందరి మీదకి ఎలాగొస్తుంది అన్నాడు? అకస్మాత్తుగా. మనకు తెలియదండి దేవుడు రాక ఎప్పుడు వస్తుందో. అకస్మాత్తుగా వస్తుంది కనుక మనం ఏమన్నాడు? ప్రార్థన యందు మెలుగుకుండమని చెప్తున్నాడండి దేవుడు. ఒక్కసారి మనం చూసినట్లయితే ప్రార్థన మెలుగు కంటే ఎటువంటి ప్రార్థన మనం కలిగి ఉండాలంటే ఒకసారి ఇజ్కియేలు జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఉంటారండి. ఇజ్కియేలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అతనికి రోగకరమైన ఒక వ్యాధికరమైన రోగం వచ్చింది. అతను ఏం చేశాడంటే ఒక ప్రార్థన వల్లే అతని ప్రార్థన ఎవరన్నారండి? దేవుడు అన్నాడు. దేవుడిని అతనికి 15 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చాడు. ఆయుష్కాలం ఇవ్వడానికి బలమైన కారణం ఏంటంటే అతను గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచిచు ప్రార్థనలో మొరపెట్టాడండి.
అటువంటి ప్రార్థన కూడా ఈ రాకల్లో మనం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలంటే ప్రార్థన జీవితం కలిగి మనం ఉండాలండి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే విశ్వాస జీవితం. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 37, 38 ఒకసారి చదివినట్లయితే, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని, విశ్వాస మూలంగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల, అతని వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవదిగా మనం ఏంటంటే విశ్వాసం కలిగి ఉండాలి. అదే ఇక్కడ కూడా దేవుడు రాకడ గురించే మాట్లాడుతున్నాడండి. ఇంకా కాలం బహు కొంచెంగా ఉన్నది. ఎందుకంటే మనం చూసినట్లయితే మన భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినట్లయితే భయంకరమైన విషయాలే మనం వింటున్నామండి. మన చౌబంట ఎక్కడ మనం యూట్యూబ్లో ఏం ఆన్ చేసినా కానీ సోషల్ మీడియా చూసినా అంత భయంకరమైన పరిస్థితులే మనకున్నాయి. అదేమన్నాడు, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును, నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును. ఇప్పుడు మనందరం కూడా విశ్వాసం మూలంగానే జీవిస్తున్నామండి. మళ్ళీ ఒక మాట అన్నాడు అక్కడ, జీవించును కానీ అతడు వెనక తీసిన ఎడల. అది ఈ విశ్వాసం మనం వెనక తీసామనుకోండి అన్నాడు, నా ఆత్మ వాని ఎంత సంతోషించదు. ఒకసారి మనం యోబు గారిని జ్ఞాపకం చేసుకుంటే యోబు గ్రంథము 1వ అధ్యాయము, అతను కొన్ని కోట్లు ఆస్తిపరుడండి యోబు గారు. అంటే మనందరికీ తెలుసు యోబు గారి గురించి, యోబు గారి జీవిత చరిత్ర అంతా తెలుసు మనకి. ఎందుకంటే అతను కూడా డబ్బు ఉన్నప్పుడు అనగా కోట్లు ఉన్నప్పుడు దేవుని యందు ఎలాగైతే విశ్వాసం కలిగి ఉన్నాడో, డబ్బు పోయిన తర్వాత కూడా అన్ని దేవుడు పోగొట్టిన తర్వాత కూడా ఏమన్నాడో అదే విశ్వాసం కలిగి ఉన్నాడండి. ఒకసారి మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 21వ వచనమండి, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునే వచ్చి తిని దిగంబరునే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే కొన్ని కోట్ల ఆస్తిపరుడు అయినా కానీ అన్ని పోయిన తర్వాత కూడా అదే విశ్వాసం మానలేదండి యోబు గారు. దేవుడు అదే అన్నాడు. ఎందుకంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు. ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడండి యోబు గారు. అసలు అబ్రహాముల గారు కూడా ఆ విశ్వాసం మనం చూడొచ్చండి. ఇస్సాకును బలి ఇచ్చేటప్పుడు ఒక్కొక్క అడుగు కూడా వెనక్కి తీయడండి. విశ్వాసం దేవుడు చూడడానికి. ఈ రోజుల్లో కూడా మనకు అనేక విశ్వాసంలో ఎక్కువ విశ్వాసంలో ఉన్నప్పుడు దేవుడు సాతాను అనేక విధాలుగా మనం శోధిస్తాడు. కనుక కూడా మనం ఏముండాలంటే ఏ విశ్వాసంలో ఉన్నవైతే మనం స్థిరపడ్డామో ఆ విశ్వాసాన్ని మనం వదులుకోకూడదు. ఎప్పుడైతే వదులుకున్నామో దేవుడు చెప్తున్నాడు కదా, నా ఆత్మ వాని ఎంత సంతోషించదు. మనం కూడా విశ్వాసంలో బలంగా ఉండాలండి. ఎన్ని సాతాను శోధనలు వచ్చినా, ఏమొచ్చినా కానీ, ఎన్ని ఆర్థిక పరిస్థితులు, ఏ పరిస్థితులు వచ్చినా కానీ మనం విశ్వాసంలో బలంగా స్థిరపడి ఉండాలండి. అప్పుడే మనం దేవుని రాజ్యంలో మనం ఎత్తబడే గుంపులు ఉంటాం. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే సహవాస జీవితం కలిగి ఉండాలండి. పాస్టర్ గారు కూడా మాటలు చెప్తారు మన సహవాసం గురించి ఎక్కువ. ఏంటంటే సహవాస జీవితం అనేది మనకు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనందరం కూడా ఒక ఊరులను కాకపోయినా, ఒక కుటుంబీకులు కాకపోయినా కానీ మనం దేవుళ్ళు అందరం కూడా ఒక కుటుంబీకులమే సహవాసం కలిగి మనం చూస్తున్నాం. ఇంకా ఈ సహవాసంలో మనం ఎలా ఉండాలి అన్నది ఒకసారి చూసుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పమని ఆలోచింతుము. ఏమంటున్నాడండి ఇక్కడ, కొందరు మానుకున్నట్లు సమాజంగా కూడుట మానుకోకూడదంట. ఎక్కడున్నా ఏ ప్రదేశంలో ఉన్నా కానీ మనం సమాజంగా అనగా మన సహోదరుల ప్రేమ, సహోదరుల ఐక్యత కలిగి ఉండాలండి రాకలు. ఎందుకంటే అన్న కొన్ని మాటలు చెప్తాను నాకు, దేవుని మాటలు. నేను ఇంకా బలపడతాను. నేను ఇంకా ఆ మాటలు మళ్ళీ కొంతమందికి చెప్తాను, అతను ఇంకా బలపడతాడు. ఇదంతా ఒక సహోదరు ప్రేమ. అదే ప్రేమ లేకపోతే మనం ఆ మాటలు చెప్పుకోలేము, ఆ మాటలు కూడా కలవలేము. అదే అన్నాడు ఇక్కడ,
సహజంగా కూడుకున్న మానక హెచ్చరించుకునుచు. ఎలాగా? దేవుని ప్రేమతో, దేవుని మాటలతో. ఒకవేళ అంతకన్నా మీరు ఎవరైనా సరే దేవునిలోకి వెళ్ళి తప్పుకోరనుకో, ప్రేమతో, దేవుని ప్రేమతో మనం ఏం చేయాలన్నా హెచ్చరించాలి. అలా చేయడం కరెక్ట్ కదన్నా, ఇలా చేస్తే మంచిది అని మనం చెప్పాలి. రెండవదిగా ఏమంటాడండి ఇక్కడ? ఆ దినము సమీపించుట చూచిన కొలది మరీ ఎక్కువగా చేయమంటాడండి. ఏంటి? ప్రభు దినం సమీపించకూడదు, మనం ఇంకా ఎక్కువ సహవాసం ఉండాలి. మనం అపోస్తల కార్యాలు చూసినట్లు సహవాసం ఎందును రొట్టె విరుచుట ఎందును 2:42 ఎక్కడ ఉంటుంది. అది కూడా అపోస్తలు ఎలా ఉన్నారండి? సహవాసంగా కూడే దేవుడు ఆహారం అని వెళ్ళిపోయిన తర్వాత అంత సేవ చేయగలిగారు. సహవాసం లేకపోతే చేయలేరు వాళ్ళు కూడా. మనకు కూడా సహవాసం అనేది అనగా సహోదరుల ప్రేమ అనేది చాలా ముఖ్యం ఈ రాకల్లో మనకి. మనం కూడా అనేక మంది సహోదరులు కలిగి ఏలియా ఇంకా చాలా మంది ఉన్నారు బైబిల్లో భక్తులు. మనం కూడా ఏం చేయాలంటే ప్రభు రాకల్లో ఎత్తబడాలో మనం కూడా సహవాసం కలిగి ఉండాలి. ముందుగా సహవాస ప్రేమ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ వదిగా మనం చూసుకున్నట్టే సిద్ధపాటు కలిగి ఉండాలండి. 4వ వదిగా ఏంటంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇప్పుడు చదివిన మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనమండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మనం అసలు ఎందుకు సిద్ధపడతామండి? సహజంగా ఈ లోకానుసారంగా చూసుకుంటే మన కంట్రీ నుండి ఇక్కడ రావాలని కొంత సిద్ధపాటు ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి కొంచెం వేరే దిక్కుకి వెళ్ళాలన్నా కొంచెం సిద్ధపాటు ఉండాలి. అక్కడ మన ఇంటికాడైనా సరే కొన్ని ఎక్కడికైనా వెళ్ళాలంటే కొంచెం సిద్ధపాటు కలిగి ఉండాలి. అదే దేవుడు అంటున్నాడు, నా రాకడికి వచ్చేటప్పుడు కూడా మీరందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎటువంటి సిద్ధపాటు? ఒక్కసారి మనం ఇదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఉంటారండి. మీ అందరికీ ఆ మ్యాటర్ తెలుసు, మీరందరూ కూడా అది వచ్చినా కూడా తెలుసు. ఎందుకంటే దాంట్లో దేవుడు వస్తానని తెలుసు వాళ్ళకి. దేవుడు చెప్పాడు, నేను రాత్రి కాలమైంది నేను వస్తాను, కానీ మీరు సిద్ధపాటు కలిగి ఉన్నానని 10 మంది కన్యకులు చెప్తాడు దేవుడు. కానీ 5గురు ఏం చేస్తారు? నిర్లక్ష్యం ఎక్కువైపోయి దేవుడు రాకడ తెలుసు కూడా వాళ్ళు ఏం చేస్తారు? సిద్ధపాటు కలిగలేక పడుకుంటారు. కానీ 5గురు కన్యకులు ఏం చేస్తారు? కర్మ 5గురు దేవుని యందు నిరీక్షణ కలిగి దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా హృదయంలో భద్రపరుచుకుని అట్టి రీతికి ఏం చేస్తున్నారు? సిద్ధపాటు కలిగి దేవుని రాకడ కోసం సమీపించారు. ఒకసారి చదువుతాం అది కూడా 25వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. వారు కనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. ఎవరండి వెళ్ళిన వాళ్ళకి? సిద్ధపాటు కలిగి ఉన్నవారు. సిద్ధపాటు లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకసారి కింద చదవన్నా ఇంకా అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఏమంటాడండి? మళ్ళీ వస్తున్నారో వాళ్ళు వచ్చి దేవుడు వచ్చేటప్పటికి వాళ్ళు 5గురు కొనుక్కోబడిపోయారు, ఇంకొక 5గురు మిగిలిపోయారు. వాళ్ళు ఏమన్నారో వచ్చి డోర్ క్లోజ్ చేశాడు ఆల్రెడీ దేవుడు వచ్చింది మళ్ళీ అయ్యా మమ్మల్ని బతిమాలుతున్నాడు అనమాట. దేవుడు ముందరే లోకానుసారంగా మనం తీసుకున్నట్లే దేవుడు రాక ప్రతి క్రైస్తవుడికి తెలుసు. బైబిల్ పట్టుకున్న మన అందరికీ కూడా దేవుడు రాక ఎప్పుడో తెలుసు. ఎందుకంటే దేవుడు ఫస్ట్ నుండి సెకండ్ వరకు కూడా నేను ఆ టైంలో వస్తానని చెప్పలేదు. పలానా డేట్న, పలానా సమయాన్న, పలానా తారీఖున వస్తానని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కానీ ఏంటంటే మనం మెలకువ కోసం కొన్ని సూచనలు మనకు చెప్పాడు. ఎందుకంటే నేను వచ్చే టైంలో ఇంతలా ఉంటుంది, నేను వచ్చే టైంలో యుద్ధాల మీద యుద్ధాలు, రాజ్యాల మీద రాజ్యాలు, మనుషుల మీద మనుషులు, కరువులు, భూకంపాలు ఎక్కడ చూసినాయే కదండి. ఎందుకంటే మనకు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు రాక కొన్ని సూచనలు ఇచ్చాడు. ఆ రోజు బుద్ధి కలిగిన కళ్యాణికి కూడా అలాగే చెప్పాడు 10 మందికి. కానీ 5గురు బుద్ధి లేక నిర్లక్ష్యం చేశారు. 5గురు బుద్ధి కలిగి సిద్ధపాటు కలిగి దేవునితో కొనుక్కోబడ్డారు. ఈ రోజుల్లో కూడా మనం కూడా అంతేనండి. అదే అన్నాడు కదా ఇక్కడ దేవుడు. వాళ్ళు దేవుడికి ఏ మాట అనిపించుకున్నారంటే వాళ్ళు అతడు మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయంగా చెప్తున్నాడు. మీరెవరో నాకు తెలియదు. ఎందుకంటే దేవుడు అప్పటి వరకు చాలా చెప్పుకుంటాడో వాళ్ళకి దేవుడు నా ఆఖరి గురించి. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమన్నాడు?
మీరెవరో నాకు తెలియదు. దయచేసి మనం కూడా ఆ పరిస్థితిలో ఉండొద్దండి. ఎందుకంటే దేవుడు రాకడ అతి సమీపంగా ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కడ చూసినా సరే కులాల మధ్య పిచ్చ, కులాల మధ్య ఇంకా రెచ్చిపోతున్నారు అందరూ కూడా. ఇంకా దేవుడు శాంతి సమాధానం ఇస్తుంటే అది తీసుకోక అనేక మంది ఎక్కడ చూసినా, నేను ఏ ప్రపంచంలో ఏ దిక్కుని చూసినా సరే మనుషుల మీద మనుషులు, రాజ్యం మీదకి రాజ్యాలు, కరువులు, భూకంపాలు ఇష్టానుసారంగా, ఇవన్నీ కూడా దేవునికి రాకడ సూచనలండి. అదే కొంచెం కింద చదివినట్లయితే 13వ వచనం చదవన్నా. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏం చెప్తున్నాడండి ఇక్కడ? మనిషి కుమారుడు రాకడైనను దినమైనను మీకు తెలియదు కనుక ఎలా ఉన్నాడు? మెలుగు కలిగి జీవించమంటాడండి. అక్కడ కూడా అదే అంటాడండి. 24వ అధ్యాయం 44వ వచనంలో కూడా మీరు అనుకునే గడియలో, మనకు తెలియదండి ఎప్పుడు వస్తాడు దేవుడు, అందుకే అక్కడ మెన్షన్ చేశారు మీరు అనుకుని గడియలో. మనం అనుకోవట్లేదు కానీ వస్తాడని మనకు తెలుసు దేవుడు. అదే విధంగా మీరు అనుకునే గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధపాటు కలిగి ఉంటారు. మన జీవితాలకి క్రైస్తవులని చెప్పుకుంటున్న మనకి సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమండి. ఎందుకంటే మనం ఊరు వెళ్తుంటే ఎలాగైతే సిద్ధపాటు కలిగి ఉన్నామో, మన దేవుని రాకడికి ఎత్తబడే గుంపులో ఉండాలంటే సిద్ధపాటు అనేది చాలా ముఖ్యం. మనకి సిద్ధపడనగా దేవుడిచ్చిన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకుని అట్టి విధంగా జీవించి మనం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. చెప్పిన మాటలు కూడా ఎలాగ ఫస్ట్ ప్రార్థనలో సిద్ధపాటు కలిగి ఉండాలండి. సెకండ్గా విశ్వాసంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. సహవాసంలో సిద్ధపాటు కలిగి మనం జీవించాలండి. ఈ మాటలు ఎప్పుడైతే మనం, ఈ 4 అక్షరాలు ఎప్పుడైతే మనం హృదయంలో భద్రపరచుకుంటామో మనం కూడా అనేక మందికి చెప్తాం. దేవుడు ఆత్మ ఎప్పుడైతే మన హృదయంలో ఉందనుకోండి, మనం కూడా అనేక మంది చెప్పాలని ప్రేరేపణ కలిగిద్ది. ఒక్క ఆత్మ కూడా నశించిపోవడానికే వీల్లేదని దేవుడు చెప్పాడు. నశించిపోతున్న ఆత్మల కొరకు వెతికి రక్షించడం, క్రీస్తు చేసుకోవడం, ఈ లోకాన్ని పంపించడం వాక్యం కూడా సెలవిస్తుంది. అట్టి విధంగా మనం కూడా ఉండాలని నేను ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబట్టినట్లయితే చిన్న పాట పాడుకుని ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా ఆరాధన సమయం ప్రతి ఒక్కరు కూడా లేచి దేవుని ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరం కూడా